మిత్రులారా, అందరికీ వందనాలు. అటవీ భూములపై మనము గతంలో కొంత ఇన్ఫర్మేషన్తో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అడవులలో ఎవరుంటారు, వాళ్ళు ఏ తెగల వాళ్ళు ఎంత ఏరియాలో ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, అసలు వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉంటారు అనే దాని మీద కొద్దిసేపు మాట్లాడుకుందాం. అయితే వీడియో చూసి మీకు అర్థమైతే సరిపోదు, మీ ఫ్రెండ్ కూడా చెప్పండి, షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే అంటే మీరు చూసిరు అనేది నాకు కొంత కన్ఫర్మిటీ వస్తుంది, ఒక సంతృప్తి అంతే. ఒక సామాజిక కార్యకర్తగా, ఒక హక్కుల కార్యకర్తగా నేను కొంత రెవెన్యూ శాఖలో ఉండేటువంటి హక్కులు బాధ్యతలను గుర్తు చేసి, ప్రధానంగా ఎక్కడంటే మన తెలంగాణ జిల్లాలకు వచ్చేటప్పటికి ఆదిలాబాద్లో ఉంటారు, ఖమ్మంలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎక్కువ విశాఖపట్నం, శ్రీకాకుళం, కొన్ని ఏరియాలలో ఇవన్నీ ఉంటాయి. మరి ఎవరు ఉంటారు ఇక్కడ? అడవి ఉన్నది, జంతువులు ఉంటాయి అనుకున్నాం, వన్యమృగాలు, చిన్న చిన్న వాటి నుంచి పెద్దవాటికి. మరి మనుషులు ఎందుకు ఉంటారు అక్కడ? వాళ్ళని చూస్తాం కదా మనము, జనరల్గా టీవీలలో కూడా చూస్తూ ఉంటాం. మంచికి ఆట ఉంటుంది, పాట ఉంటుంది, చెడుకు ఆట ఉంటుంది, పాట ఉంటుంది. ఆ కల్చర్ను మనము హైదరాబాద్లో కూడా, సినిమాలలో కూడా అదే ఆ ట్రైబల్ కల్చరే మనం ఆడేది. హీరోయిన్ ఒక విషాద సంఘటన చేసినా దాని మీద ఒక పాట, వాళ్ళు హీరోయిన్ సంతోషంగా ఉన్నా కూడా అదొక పాట. ట్రైబల్స్ కూడా అదే పరిస్థితి. అంటే మనం ఒక పరిణామక్రమం ఏంటంటే, అడవి మనుషులు ఏదైతే చేస్తున్నారో సాధారణ మనుషులు కూడా వాళ్ళేమో ఒంటి నిండా బట్టలు లేకుండా ఒక సహజ సిద్ధమైన జీవితంతో వాళ్ళు ఆటలు ఆడితే, మనమే అవసరాన్ని మించి మేకప్ అయ్యి మనము ఇక్కడ డాన్స్లు వగైరా చేసి మనం ఏదో మంచి సందేశాన్ని ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ బహుశా అది సరైనది కాదేమో. దాని ఎంటర్టైన్మెంట్ కింద అలా ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి వాళ్ళ దేవతలు, వాళ్ళ గుడులు, వాళ్ళ ఆవాసాలు, ఆ చిన్న జీవితానికి సరిపడా ఒక పొద్దున్నే సాయంత్రం వరకు శ్రమ, వేట అవన్నీ ఉంటాయి. నీళ్ళ కోసం తిరగాలి, పంటలు పండించుకోవడం కోసం తిరగాలి, అవి నూర్పిడి చేసుకోవడం తిరగాలి, జంతువులతోని, పశువులతో, అందరితోని కూడా వాళ్ళు కలిసిమెలిసి జీవించే వాళ్ళ జీవితాలు. అసలు ఎవరు ఉంటారు ఇక్కడ? నాకు తెలిసి 50 నుంచి 60 ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశమంతటా కలిపితే, ట్రైబల్ ఏరియా అంటే సిక్కిము, తర్వాత అక్కడ నుంచి కూడా ఆ ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటే కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి. బిర్సా ముండా అంటాం. తర్వాత ఇంకొకటి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతోని ట్రైబల్స్ జీవితం సాగిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో చెంచులు, బగతలు, జాతాబులు, సవరలు, కోయలు, గుత్తి కోయలు, గోండులు, తర్వాత కొలాములు, మన్నెదొరలు, వాల్మీకులు, నాయక్పూళ్ళు, తర్వాత రాష్ట్రాల వారిగా అస్సాంలో అయితే డామినేటెడ్ బోడోలు, యూపీలో అయితే రాథోడు, తెలంగాణలో ప్రధానంగా ఉన్నది ఆదివాసీల జాబితాలో చేర్చబడినటువంటి ఎరకల, ఆ మైదాన ప్రాంతాలలో లంబాడి తెగవాళ్ళు కూడా అడవులాలనే ఉంటూ మైదాన ప్రాంతాలలో ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారు తెలంగాణ లంబాడీలు. కొన్ని ప్రాంతాలలో సుగాలీలు అంటారు. అన్ని రకాల జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఒక బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతూ, ఆదివాసీలు అడవులు ఉన్న వాళ్ళు అడవులనే ఉన్నారు. ఇంత పరిజ్ఞానం కలిగిన వాళ్ళంతా కూడా హైదరాబాదు చుట్టుపక్కల అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ అంతరం తగ్గాలని కూడా మనము కొంత చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు? చెంచు పెంటలు అంటారు వాటిని. వాళ్ళ జాతిని బట్టి వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. నాయకపూడి అంటే వాళ్ళ ఇల్లు ఒక రకంగా ఉంటుంది, గోండులు అంటే వాళ్ళ ఇల్లు ఇంకో రకంగా ఉంటుంది, రాజగోండు అంటే ఇంకొక రకంగా ఉంటుంది, తర్వాత సవరులు వాళ్ళ ఇల్లు ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఇన్ని రకాల సంస్కృతులు, ఏ సంస్కృతి అయినా ఆటపాటతోనే వాళ్ళు ఇది చేయరు. వాళ్ళు ఎవరినో మోసం చేసే కల్చర్ ఉండదు వాళ్ళకు. భూమిని కబ్జా పెట్టే కల్చర్ ఉండదు. అటవీ శాఖ రాకముందు అడవులు ఉన్నాయి, భారతదేశం స్వతంత్రం రాకముందు అడవులు ఉన్నాయి, ఆదివాసీలు ఉన్నారు. ఇంగ్లీష్ వాడు రాకముందు అడవిలో మనుషులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, అటవీ జీవితం ఉంది. ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ సంపదను, అడవిలో ఉన్న సంపద, ఒక ప్రపంచ సంబంధించిన ఒక ప్రముఖ రచయిత ఏమంటదంటే, 20 పక్కన 10 సున్నాల ఆస్తి కేవలం ఛత్తీస్గఢ్లోనే ఉందంటది. ఆ ఛత్తీస్గఢ్ భూమి ఇవాళ ఎవరికొవరికి అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. ఆ సంపద కనుక పోయినట్టయితే అడవి మొత్తం పోతుంది, ఒక అద్భుతమైన బంగ్లాలు వస్తాయి. మన హైదరాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే వేరే ప్రపంచం 60 అంతస్తుల బంగ్లాలు కూడా రాబోతున్నాయి. ఆ రకమైన వచ్చినట్టయితే మనం ఎట్లా బతుకుతాం? ఆ ఆదివాసుల జీవితాన్ని ఎట్లా చేద్దాం? చాలామంది ఏమనుకుంటారంటే, ఆదివాసులు అడవులో నరికేస్తున్నారు. అడవులు నరకరండి వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. మనల్ని వెళ్తే అడవులను ఏం చేస్తారో అని చెప్పి మనం అడవుల దగ్గరికి వెళ్తుర్రా, వాళ్ళు అడవి దగ్గరికి వస్తున్నారా? మనమే అడవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి
వాళ్ళని పంపించి ఆ భూమి కబ్జా చేసి అక్కడ ఉన్న వనరులను తీసుకొని చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ వర్షాలు పడుతున్నాయంటే ఆదివాసీలే. ఇవాళ భూమిలో అద్భుతమైన సంపద మనం ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటే అది ఆదివాసులే. ఐరన్ ఓర్ కానీ, తర్వాత బాక్సైట్ కానీ, లేకపోతే అల్యూమినియం కానీ, లేకపోతే బంగారు గనులు కానీ, ఏవైనా కూడా అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవన్నీ. వాళ్ళు తిండి వేట, పళ్ళు, ఫలాలు ఇవి ఉడకబెట్టుకొని తినటము, చింతపండు తినటము, ఆకు వలం తిని ప్రకృతిని కాపాడుతున్నారు. మనం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం. ఆధునిక మానవులుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అడవిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే ఒక గ్రామం, ఆ గ్రామం, ఆ ఆవాసం, అందులో ఉండే ప్రకృతి సంపద, ఆ సంపదను కొల్లగొట్టే వాళ్ళు కొల్లగొట్టడానికి మైదాన ప్రాంతం నుంచి వెళ్ళి అసలైన ఆదివాసీలు అటవీ భూముల మీద హక్కుదారులను దొంగలుగా చేసి బయట నుంచి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించి ఇక్కడ వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకుని వాళ్ళకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సభ్య సమాజంగా మనము అడవులను కాపాడవలసిన బాధ్యత మనది ఉంటుంది. ఇక రెవెన్యూ శాఖ, అటవీ శాఖ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న క్రమంలో కూడా ఈ రాజకీయ ప్రవేశం అనేది వాళ్ళని పని చేయకుండానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది మనము ఈ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ వీళ్ళందరూ కనుక ఉన్నట్టయితే ఆ అడవి కాపాడబడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎంత దారుణం అంటే, విశాఖపట్నంలో ఒక ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అప్పటికప్పుడు ఒక 600 ఎకరాలను అడవి భూమి కింద డిక్లేర్ చేసింది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ భూమి ఎవరిని అడిగిండు, మరి అసలు ఉన్నదారులకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చిండ్రా, ఏమీ ఉండదు. నేను డిక్లేర్ చేస్తున్నా అది అటవీ భూమి అంతే. అంటే ఒక డెమోక్రటిక్ స్పేస్ను కనుక ఆ రకంగా ఆక్రమిస్తే ఏదైనా సరే, ఇప్పుడు రేపు మంచి భూములను కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి అదే ప్రక్రియ కొనసాగుతున్న రోజులు ఇవి. రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, పైన చట్టం ఏం చేస్తే అది చేస్తుంది. అటవీ శాఖ ఏం చేస్తుంది, పైన ఏం చెప్తే అది చేస్తారు. డెసిషన్ ఈజ్ ఆల్వేస్ విత్ ద పొలిటికల్ బాడీస్. వాళ్ళను ప్రశ్నించవలసింది మనలాంటి పౌర సమాజం. పౌర సమాజం ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏం ఇబ్బంది పెట్టినా కూడా ఈ తరం కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి అటవీ సంప్రదాయము, అటవీ హక్కులు అవన్నిటిని కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా అలుగులను నరకలేదు. అటవీ సంపద పట్ల వాడికున్న గౌరవము మన వాళ్ళకి అసలు ఏమాత్రం లేదని మాత్రం మనం గట్టిగా నమ్మొచ్చు. గతకాలపు చట్టాలు బాగలేవు, ఇవి ఇప్పుడేదో మనం మోడర్న్ మనుషులం కొత్త చట్టాలు తీసుకొస్తామంటే కుదరదు. అది ఇక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మనం చూసుకోవాలి. 2006లో చట్టం అయింది, బిల్ అయింది, 6లో చట్టం అయింది, 2008 నుంచి అమలు ప్రారంభించినాం. మనం అమలు ప్రారంభించిన తర్వాత ఎంబడి అయిపోయింది అంతే. ఇంకా ఆ చట్టాల నుంచి మనం తీసుకున్నాం, మనం పాత చట్టాల నుంచి. మనకు అలవాటు ఏంటంటే అందులో చెడు ఉందనుకో, మనకు ప్రయోజనం ఉంటుంది, ఆ చెడైనా సరే ఇందులో కొత్త చట్టంలో పెట్టుకుంటాం. అందులో ఉన్న మంచి, పాత చట్టాల్లో ఉన్న మంచి ఇప్పుడు ప్రజలకు మంచిగున్నది అని అనుకుంటే, చట్టం చేస్తున్న ప్రభుత్వానికి లేలే ఇది మనకు మంచిది అని, చెడ్డది అని అనుకుంటే అది మంచిదని దాన్ని తీసేస్తారు. అట్లా ఆ పాత చట్టాన్ని తీసేసి కొత్త చట్టం తీసుకొని వచ్చినాం. ఆ చట్టాన్ని క్రమంలోనే ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉంది. మనము ఆ గ్రామ సభలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళదే ఫైనల్, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. ఆ గ్రామ ఆవాసంలో ఉన్న ప్రజలకు ఏమి ఇవ్వాలి అనేది గ్రామ సభనే నిర్ణయిస్తుంది. ఆ చట్టాన్ని గౌరవించే సంప్రదాయం, ఆ ఊళ్ళో వాళ్ళను ఏమాత్రం ప్రశ్నించినా కూడా వాళ్ళ వెంటబడి వాళ్ళ రకరకాల పేర్లతో అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అవన్నీ సరైంది కాదు అని మాత్రం మనం ప్రభుత్వానికి సందేశం ఇవ్వగలిగాలి. అందులో దాదాపు ఒక 86 చట్టాలు ఉంటాయి. ప్రతి చట్టంలో అంటే గతకాలపు చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని కమర్షియల్గా తీసుకున్నా, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ మాత్రమే మెజారిటీ మంచి చేస్తూ కొన్ని పోనీ మన వాళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా గత 78 ఏళ్ళ సంది ఏమైనా మంచి జరిగిందంటే అడవులు వాళ్ళకు అనుగుణంగానే వేసుకున్నారు తప్ప ఏ పాలకులు నిజంగానే ఆదివాసుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేస్తే మనలాంటి వాళ్ళము ప్రశ్నించినప్పుడు కొన్ని వెనుక ముందు అయ్యారు తప్ప ఎవరు కూడా మెజారిటీ ఈ 53-54 రకాల ట్రైబల్స్కి ఉపయోగపడే చట్టాలు అయితే రాలేదు. ఆ భూమిని అంతా కూడా ఇప్పుడు కబ్జా పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కార్పొరేట్ బాడీస్కి అప్పచెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, వద్దు ఉన్న వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే కనుక జరిగినట్టయితే అడవులు ఉండవిక, పచ్చదనం కనపడదు. ప్రపంచంలో ఆ 33% ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో దాని నుంచి కూడా పక్క జరిగిపోతాం. తెలంగాణలో వస్తున్నటువంటి అటవీ సంపద కూడా పోయినట్టు అవుతుంది. ఇక వచ్చేది ఈ భూతాపానికి మనుషులం ఏమవుతామో మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రభుత్వాలను ప్రశ్నించవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.